Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఇప్పట్లాగే ఒక కాలర్ తన సమస్యను మీతో షేర్ చేసుకోవడానికి కాల్లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్ అండి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు ఉజ్వల మేడం. ఉజ్వల. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే హైదరాబాద్ అండి. ఓకే, రమ్య గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఉజ్వల గారు. ఏంటమ్మా మీ ప్రాబ్లం? మేడం నా పేరు ఉజ్వల మేడం. నాకు మ్యారేజ్ వచ్చేసి 2006 లో మ్యారేజ్ అయింది. అయితే 2006 నుంచి ఆల్మోస్ట్ 10 years వరకు కూడా మా లవ్ మ్యారేజ్. మా పేరెంట్స్ ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నాను. కానీ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చెప్పలేదు అనమాట. ఓకే. అది వాళ్ళు ఎట్లా అంటే చెప్తా వాళ్ళ అన్న ఉన్నాడు, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్, చెప్తా అని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 2006 ఉజ్వల గారు మీరు 2016 లో మ్యారేజ్ అయింది. అంతకు ముందు ఎప్పుడు పరిచయం, ఎలా పరిచయం? 2006 లో ఇంటి దగ్గర పరిచయం. 2004 లో మాకు పరిచయం అయింది. 2004 లో పరిచయం. 2005 వరకు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళము. ఓకే. 2005 లో తను యూకే వెళ్ళారు. ఓకే. 2006 లో వచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. మా ఇంట్లో వాళ్ళ యూకే వెళ్ళిన వ్యక్తి ఇంట్లో పేరెంట్స్ ఒప్పించుకోలేకపోయాడా లవ్ చేసిన అమ్మాయి కోసం? ఉజ్వల గారు కొంచెం పెద్దగా మాట్లాడతారా? మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. 2006 లో నేను మా పేరెంట్స్ కి ఇంకా నేను యూకే వెళ్తానంటే మా ఫాదర్ ఏమన్నారంటే, లేదు నేను అట్లా పంపించాను, కావాలంటే పెళ్లి చేసుకొని పంపిస్తాము అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి ఇంకా ఏప్రిల్ లో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా ఇంట్లో వాళ్ళకి తెలిసి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదమ్మా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. దాని తర్వాత కూడా మళ్ళీ 2010 లో ఇంకా అతను పర్మనెంట్ గా ఇండియాకి వచ్చేసారు. 2006 లో మ్యారేజ్ చేసుకున్నాక మీరు యూకే వెళ్ళారా? వెళ్ళలేదు. నేను ట్రై చేశాను కానీ నాకు రాలేదు, వీసా రాలేదు. 7, 8, 9, 10 వరకు రాలేదు. 3 years మేము ట్రై చేసాము. అప్పుడు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి మా మదర్ వే. సో 2010 కి ఇంకా అతనే పర్మనెంట్ గా రిటర్న్ వచ్చేసాడు. పర్మనెంట్ గా వచ్చాడు. వాళ్ళ అన్న పెళ్ళి అని చెప్పేసి వచ్చేసాడు. ఓకే. ఆ అన్న పెళ్ళప్పుడు కూడా ఆ 4-5 years లో మీ దగ్గరికి రాలేదమ్మా అతను? ఆ 4-5 years మీ దగ్గర ఫిజికల్ రిలేషన్ గానీ? 4-5 years లో మధ్యలో మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి తెలియకుండా ఒకసారి వచ్చి వెళ్ళారు. ఓకే. ఓకే. తర్వాత ఇంకా అక్కడ ఉన్నప్పుడు కూడా ఊకే ఫోన్ లో నన్ను టార్చర్ పెట్టేవాడు అనమాట. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావేమో అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను తెగ చేసేవాడు. 2010 లో పర్మనెంట్ గా వాళ్ళ అన్న పెళ్లి అని చెప్పేసి వచ్చాడు. అక్కడ ఏవేవైతే సేవింగ్ చేశాడో మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసిండు. అప్పుడు కూడా నేను అన్నా, లేదు నువ్వు అట్లా ఇయ్యకు, మన లైఫ్ మనం చూసుకోవాలి, అట్లా ఇయ్యొద్దు అని కూడా చెప్పాను. వినలేదు. వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసిండు. సరే అని నేను కామ్ అయిపోయినా. అప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు గోల్డ్ కూడా తీసుకొచ్చాడు. 20 తులాస్ తీసుకొస్తే నాకు ఒక 10 తులాస్ ఇచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ ఒక 10 తులాస్ ఇచ్చాడు. అంత బానే ఉంది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫైనల్ గా అసలు ఒప్పుకోలేదు. నేను ఎంత ఫోర్స్ చేసినా కూడా చెప్పకపోయేసరికి ఇంకా నేను రివర్స్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొత్తగా మీ ఇద్దరు పెళ్లి సంబంధం లాగా మాట్లాడా? మాట్లాడితే అది వాళ్ళు ఒప్పుకోవట్లే. ఈ సంబంధం మనకెందుకురా, వద్దులే అంటుంటే అతను ఆల్రెడీ నేను 4-5 years బ్యాక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను లీగల్ గా అని కూడా వాళ్ళకి ఓపెన్ అప్ అవ్వట్లేదు అతను. చెప్పలేదు. ఓకే. అది ఇంకా తప్పగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు అరెస్ట్ అయిపోయి నువ్వు చెప్పాల్సి వచ్చిందా? నేను అరెస్ట్ అయిపోయి నేను వాళ్ళ ఫాదర్ తో ఒకసారి మాట్లాడాను. ఏమన్నానంటే, జాబ్ లేదు, మేము పెళ్లి ఎట్లా చేస్తాము అబ్బాయికి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అంటే, నేనన్నా మరి 40 years వచ్చినాక మీ చుట్టాలలో అడగరా, 40 ఏళ్ళు వచ్చిన కొడుకు పెళ్లి ఎట్లా చేస్తారని చెప్పేసి అడగరా అని నేను అన్నా ఫోన్ లోనే. అయితే అతనికి ఇంకా గ్రడ్జ్ అనేది నా మీద పెట్టేసుకున్నాడు. కోపం వచ్చింది ఈ పిల్ల నన్ను అసలు సంబంధం రాకుండానే ఈ పిల్ల ఎంత గట్టిగా మాట్లాడుతుంది, ఇలాంటి అమ్మాయి మాకు అవసరమా అని. ఇంకా నేను టోటల్ గా మా హస్బెండ్ కి డివోర్స్ అయినా.
లేదు నువ్వు చెప్తేనే అవుతుంది లేకపోతే లేదు అంటే సరే అని అప్పుడు కోల్కతాలో ఎరిక్సన్ లో జాబ్ వచ్చింది, వెళ్ళాడు కోల్కతాకి. ఇంకా అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఇక్కడ నుంచి పంపించేసారు. మళ్ళీ అక్కడ పోగానే ఫోన్ తీసి ఏమన్నదంట వాళ్ళ మమ్మీ, లేదు మేము ఒప్పుకోము, మీ ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అఫీషియల్ గా అందరికి వాళ్ళ చుట్టాలకు తెలిసేటట్టు 2016 లో మళ్ళీ పెళ్లి, లైక్ జస్ట్ ఇంకా ఏదో ఫార్మాలిటీకి పెళ్లి చేసుకొని డిన్నర్ చేసుకున్నాం. ఇంకా అప్పటి నుంచి కలిసే ఉంటున్నాము. కలిసే ఉన్నా కూడా ఫైనాన్షియల్ గా అనేది స్టిక్ గా అనేది ఏం లేదు. బిజినెస్ పెట్టాము, బిజినెస్ లో లాస్ వచ్చింది. ఫస్ట్ ఒక బిజినెస్ పెట్టాము రికవరీది. కాదమ్మా, ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2006 లో అయింది. అది మీ ఫస్ట్ ది. సెకండ్ పేరెంట్స్ 2016. 10 ఏళ్ల తర్వాత ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే ఇంకా ఇష్టం లేనట్టు ఒప్పుకున్నారు. డౌరీ ఏమైనా డిమాండ్ చేశారమ్మా? డౌరీ ఇండైరెక్ట్ అంటే వాళ్ళు ఏం డిమాండ్ చేయలేదు, కానీ మా హస్బెండ్ నన్ను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తాడు అనమాట. అంటే ఇంకా నా అంతా నేను తీసి ఇచ్చేసేయాలి ఏదున్నా. కాదమ్మా, 2004 లో పరిచయం, 6 వరకు ఏదో అలా నడిపించారు. ఆ అబ్బాయి 2006 లో యూకే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వల్ల 2005 లో యూకే వెళ్ళాడు. వచ్చి బతనాడి ఏదో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు కూడా యూకే వెళ్దాం అనుకున్నావు. 10 వరకు యూకే వెళ్ళలేదు. మధ్యలో ఒకసారి వచ్చాడు, ఫిజికల్ రిలేషన్ ఉంది. 2010 లో అతను పర్మనెంట్ గా వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కాబట్టి వచ్చాడు, ఇక్కడే ఉండిపోయాడు. మీరు ఒక సంబంధం లాగా ఎంటర్ అయితే ఆ సంబంధం ఫైనలైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకోవడానికి 2016 వరకు పట్టిందా? అవును. 6 ఏళ్ళు వెయిట్ చేశారా మీరు? అవును. ఈ 6 ఏళ్లలో అబ్బాయి ఇంటికి రావడం, ఫిజికల్ రిలేషన్ ఇవి ఉన్నాయా? అన్ని అయ్యేవి. ఇవి కామన్ గా నడిచేవి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియటం మాత్రం 2016 లో వాళ్ళు ఏదో ఫ్రెష్ గా ఒప్పుకొని ఓ 10 ఏళ్ల తర్వాత మీకు మళ్ళీ పెళ్లి చేశారట్టు. అవును. ఈ విషయం తెలుసా వాళ్ళకి? మీకు ఆల్రెడీ 2006 లో పెళ్లి అయింది మీ అమ్మా నాన్న అనుమతితో అని? తెలీదు. మీరు కూడా చెప్పలేదు? బరస్ట్ అయిపోయి చెప్దాం అనుకున్నావు, చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు అంటే 2010 లో ఎప్పుడైతే వచ్చిరో వాళ్ళ అన్న పెళ్లి అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కన్సీవ్ కూడా అయ్యాను. ఇంకా అతనికి ఇష్టం లేదని చెప్పేసి ఇంకా తీర్పిచ్చేశారు. నేను అప్పుడు కూడా మా మదర్ తోని మా మదర్ ఏంటంటే తను వాళ్ళ సన్ లాగానే ట్రీట్ చేశాను. నాకంటే ఎక్కువ ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చేది అనమాట. అయితే ఇక ఆయనకి ఇష్టం లేనిది వద్దు 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 అని చెప్పేసి తీపిచ్చేసినాం. నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను అబార్షన్ చేయించుకున్నా టాబ్లెట్స్ వేసుకుని. అప్పటి నుంచి అయినా కూడా నా లైఫ్, నా జాబ్, నేననేది నేను సంపాదించుకొని నేను చేసుకునేదాన్ని. ఐ యూస్ టు నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్. మా పేరెంట్స్ కూడా నేను బర్డన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను కష్టపడి పెంచారు. నాకు కావాల్సింది నాకు ఇచ్చారు. సో 2016 లో మ్యారేజ్ అయినాక మీ ఇద్దరు కలిసి ఉన్నారా? కలిసే ఉన్నాం అప్పటి నుంచి. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏమన్నా ఉన్నారా మీకు? అప్పుడు కూడా 4 years వరకు పిల్లలు లేరు. 2021 లో పాప పుట్టింది. మళ్ళీ 2 months కింద ఇంకొక పాప పుట్టింది. ఓకే, మీ లైఫ్ స్టార్ట్ అయింది లాక్ డౌన్ లో. 2021 లాక్ డౌన్ టైంలో ఒక పాప పుట్టింది. మళ్ళీ కంటిన్యూ అయినాక ఇప్పుడు రీసెంట్ గా ఇంకో పాప. ఓకే అమ్మా. అప్పుడు ఆ గ్యాప్ లో కూడా నన్ను టార్చర్ పెట్టేవాడు. ఏమని అంటే లైక్ నీకేదో ప్రాబ్లం ఉంది అందుకే పిల్లలు అవ్వట్లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఏది 2016 నుంచి 20 లోపు? 20 వరకు. ఓకే. నేనన్నా నాడు పోదాం హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవుదాము, దానికేం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళం, అన్ని చేసే వాళ్ళం, అంతా బానే ఉంటది. కాకపోతే నాకు నచ్చని విషయం ఏంటంటే నన్ను ఎమోషనల్ గా చాలా బ్లాక్ మెయిల్ చేసి ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నాడు. ఎట్లా అంటే ఫస్ట్ మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట. ఈగో ఎక్కువ, ఎవరి దగ్గర ఉండడు. ఎంత ఈగో అంటే అసలు భరించలేనంత ఈగో అన్నమాట. ఎవరికి లొంగి ఉండడు. ఎవరన్నా ఏదన్నా అంటే ఇంకా దాన్ని పట్టుకొని లాగుతూనే ఉంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.